శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటి నుండి నేను సిద్ధహస్తుడును. మీ జాతకపరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. తులారాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ మే నెల యందు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ నెల జన్మ రాశిలాగా అయితే ఏ ఏ రాశుల్లో గ్రహాల యొక్క సంచారం ఉందో చూద్దాం. తులారాశి వారికి ఈ నెల యందు జన్మ రాశిలాగా అయితే 12వ ఇంట కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం. ఈ రాశికి పంచమ రాశి యోగు కుంభరాశిలో శనిగ్రహ సంచారం. ఈ రాశికి 6వ ఇంట అనగా మీన రాశిలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశికి సప్తమ రాశి యోగు మేషరాశిలో బుధుడు, అష్టమ రాశి యోగు వృషభంలో గురువు, శుక్రుడు, రవిగ్రహాలు సంచారంలో ఉంటాయి. మరి ఈ విధమైన గ్రహస్థితి తులారాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది, అభివృద్ధి బాట ఉంటుంది, ప్రతి పనిలో కూడా సక్సెస్ చూస్తారు. ముఖ్యంగా అష్టమ స్థానంలో జన్మ రాశ్యాధిపతి అయిన శుక్రుడు గురువుతో కలిసి సంచారంలో ఉన్న కారణంగా వీరి యొక్క మంచి వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఇంట బయట మన్ననలు, సుకీర్తి, సంఘంలో పలుకుబడి పెరుగుట, ఆర్థికంగా బలపడుట ఉంటుంది. ముఖ్యంగా నూతన కార్యాలకు, నూతన వ్యవస్థలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులను, విలువైన భూములు, విలువైన గృహాల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. లేదా నూతన గృహానికి శంకుస్థాపనాది కార్యక్రమం జరుగుతుంది. ఈ రాశికి 6వ వెంట కుజరాహుల కలయిక వలన అజాత శత్రువుగా ఉంటారు. మీ ముందు శత్రువులు ఎవరు కూడా నిలబడరు. అలాగే సప్తమంలో బుధుడు కూడా ఉండడం వల్ల మీ యొక్క తెలివైన ప్రణాళికలు, అనుసరణలు ఇవన్నీ కూడా చాలా ఆశాజనకంగా ఉంటాయి. మీ యొక్క బుద్ధికి, మీ యొక్క మంచి తెలివికి కూడా పదును పెడతారు. ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. సప్తమ గురుని వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఆనందంగా ఉంటారు. అవివాహితులకు వివాహ సూచన ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార రంగాలన్నీ కూడా సజావుగా సాగడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారస్తులైతే నూతన శాఖలను ప్రారంభించడానికి అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకు మంచి ప్రభుత్వ కొలువుల్లో ఉద్యోగం పొందుతారు. అలాగే ఇదివరకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు అందరికి కూడా పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ప్రమోషన్ పొంది అనుకున్న ప్రాంతాలకు బదిలీలు కూడా పొందుతారు. ప్రైవేట్ రంగాల వారి అందరికీ కూడా బాగుంటుంది. మొత్తంగా ఈ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి కూడా ఈ మాసం అంతా బాగుంటుంది. అష్టమ స్థానంలో గురువు, శుక్ర గ్రహాల యొక్క సంచారం కారణంగా అకస్మాత్తుగా ధనలాభము, సువర్ణాభరణ ప్రాప్తి కనిపిస్తుంది. ఇంకా స్త్రీల విషయానికి వస్తే కుటుంబంలో వీరిదే పైచేయిగా ఉంటుంది. సువర్ణాభరణ ప్రాప్తి కనిపిస్తుంది. ఇంకా విద్యార్థులు చక్కగా భవిష్యత్ ప్రణాళికలు చక్కగా ప్లాన్ చేస్తారు. చక్కగా విద్యలో ముందుండి బాగా రాణిస్తారు. రైతు సోదరులకు అందరికీ కూడా అనువైన సమయము. సినీ ప్రముఖులకు, సినీ కళాకారులకు ఆశాజనకమైన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకుంటారు. ఇంకా ఈ రాశిలో ఉన్న రాజకీయ రంగం వారిని పరిశీలిస్తే చక్కగా వారు ప్రజాదరణ పొందుతారు. మంచి పదవీ లాభం కూడా కనిపిస్తుంది. పదవి పొందుతారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చాలా అనువుగా ఉంటుంది. వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఈ 6వ వెంట ఉన్న రాహు కుజులకి పరిహారం చేయడం వల్ల ఇంకా ఈ సత్ఫలితాలు మరింత ఉధృతమయ్యి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కుజుడికి మంగళవార నియమములు, రాహుకి శుక్రవార నియమము పాటించాలి. మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శక్తి మేరకు పూజ, అర్చన, అభిషేకాలు నిర్వహించండి.
శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాలంలో స్థానికంగా ఉన్న అమ్మవారి దేవాలయంలో తమ పేర్లపై పూజలు నిర్వహించండి. ఈ విధంగా చేస్తే మంగళ శుక్రవార నియమాల వలన కుజ రాహువులు గ్రహాలు అనుకూలిస్తాయి. తద్వారా మీకు కుటుంబ సౌఖ్యము, ఆర్థికంగా అభివృద్ధి చెందుట, ఆరోగ్యం మెరుగుపడుట ఉంటుంది. ఇంకా ఈ రాశిలో ఉన్న యువతి యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ మాసం మీరు ఏ పని తలపెట్టినా కూడా సజావుగా సాగడంతో పాటు సకాలంలో పూర్తవుతుంది. తద్వారా సత్ఫలితాలు పొందుతారు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. షేర్ మార్కెట్స్ పెట్టడం కోసం ఈ మాసం మంచి సమయంగా చెప్పవచ్చు. అకస్మాత్ ధనలాభము, అనుకున్న విధంగా పనులు పూర్తవడం, ఇలాంటి మంచి ఫలితాలే ఈ మాసం ఉంటాయి. ఈ విధంగా చూస్తే మీరు ఈ రాశిలో ఉన్న మీరంతా ఈ మాసం వచ్చే ఫలితాలను సద్వినియోగం చేసుకోండి, అవకాశాలను ఉపయోగించుకోండి. మీరు క్రమశిక్షణతో మెలుగుట, దైవారాధన చేయటం వలన ఈ మాసం వచ్చే ఫలితాల వలన ఇంకా మీరు చాలా అభివృద్ధి చెందడంతో పాటు భవిష్యత్తులో కూడా చాలా గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఈ మాసంలో ప్రారంభించే పనులు భవిష్యత్తులో కూడా మీకు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలుగా ఉంటాయని చెప్పవచ్చు. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2500 మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు. మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పీపుల్కి పైగా ఎంతోమందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నెంబర్ 1 ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి.